మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు నహూము గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. యెహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి? బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేయును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరికి బాధలు కలుగుతూ ఉంటాయి. అయితే ఎటువంటి బాధనైనా, ఎంతటి బాధనైనా పూర్తిగా నివారణ చేయగలిగిన శక్తి నీవు నమ్మిన దేవునికి ఉంది. అయితే నీవు ఆయన మీద దురాలోచన మానేసి ఏదైతే నువ్వు బాధపడుతున్నావో, ఆ బాధను చెప్పుకోలేకపోతున్నావో, నీవు ఆయనను వెంబడిస్తూ ఆయనను నమ్మినట్లయితే ఎలాంటి బాధైనా, ఎంతటి బాధైనా ఇంకా మళ్ళీ నీ జోలికి రాకోకుండా పూర్తిగా ఆయన నివారణ చేస్తాడు. ఆమేన్. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరికి బాధలుంటాయి. దానివలన దేవుని మీద దురాలోచన ఎప్పటికీ చేయకూడదు. నీవు నిజంగా ఆయనను వెంబడించి ఆయనను నమ్మినట్లయితే నీవు అనుకున్న దానికంటే, ఊహించని దానికంటే దేవుడు నీ బాధను సంపూర్ణంగా విడుదల చేసి నీకు సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చునుగాక. ఆమేన్. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఎవరైతే నీ బిడ్డల బాధల వల్ల నీ మీద దురాలోచనలు చేస్తున్నారో వారిని క్షమించి, వారిని ప్రేమించి, వారి బాధ నుంచి సంపూర్ణంగా వారిని విడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.